my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation. I welcome you once again to this program. మరొకసారి మీ అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. We have been studying on the Beatitudes. మరి ధన్యత వాక్యాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. Jesus one day went up the mountain. He with his disciples. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా కొండ మీదకి వెళ్ళారు. And a lot of people came to hear his message. అక్కడ గొప్ప జనసమూహంగా ఆయన ప్రసంగాన్ని వినడానికి మనుషులు వచ్చారు. And he opened his mouth and taught them many things about the kingdom of God. ఆయన చాలా విషయాలు దేవుని రాజ్యం గురించి చాలా విషయాలు వారికి బోధించారు. He taught them the things that you need to do to receive God's favor and God's approval. ఆయన దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క మెప్పును పొందాలంటే ఏం చేయాలి అన్న విషయాల గురించి చెప్పారు. He taught about God's nature. దేవుని యొక్క స్వభావం గురించి మనస్తత్వం గురించి చెప్పారు. If we want blessing and approval of God in our lives, we need to follow the things that Jesus taught. మన జీవితంలో ఆశీర్వాదములు దేవుని యొక్క మెప్పు పొందాలంటే యేసు ప్రభువారు ఏమైతే నేర్పించారో అదని మనం పాటించాలి. Jesus said very clearly, if you love me, you will keep my commandments. యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనుదువు. It's not just doing some religious works that show your love, it's obeying what he said. ఏదో కొన్ని మతపరమైన కార్యక్రమాలు చేయటం కాదు, కానీ ఆయన చెప్పిన మాటను పాటించటమే ఆయన ప్రేమించటం. Many people don't obey the words of God. చాలా మంది దేవుని మాటలకు విధేయులై ఉండరు. They read it, వారు చదువుతారు, it just comes in and goes out. ఒక చెవి నుంచి వింటారు, ఇంకో చెవి నుంచి వదిలేస్తారు. They don't practice it. వారి జీవితంలో అవలంబించరు. Or they say, brother, it's too hard to do such things. వాళ్ళు అంటారు, సహోదరుడు ఇది చాలా కష్టం ఇవన్నీ పాటించాలంటే. Now, if it's not possible, then why would Jesus tell you to do it? మరి ఒకవేళ అది కష్టమైతే దేవుడు ఆ పనులు చేయమని ఎందుకు చెప్పారు? See, these are the things which bring blessings into your life. అయితే ఈ విషయాలు నీ జీవితంలో ఆశీర్వాదములను తీసుకుని వస్తాయి. If you seriously want God's approval and God's favor, then you need to obey these things. ఒకవేళ నీకు నిజంగా దేవుని యొక్క కటాక్షము ఆయన యొక్క మెప్పు పొందాలంటే ఈ పనులు నువ్వు చెప్పకుండా చేస్తావు. In fact, he gave 3 chapters of wonderful teaching. ఆయన 3 అధ్యాయాలు చక్కటి బోధ చేశారు. Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. If you are able to obey those things and follow, you will be a really blessed man. ఒకవేళ మీరు ఎన్ని పాటించినట్లయితే మీరు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా ఉంటారు. And you can follow everything that he said. అయితే ఆయన చెప్పినవన్నీ కూడా మనం పాటించగలము. See, Jesus said, my yoke is easy, my burden is light. యేసు ప్రభువారు అంటారు, నా కాడి సులువు, నా బరువు చాలా విధంగా ఉంటుంది. What he told us is not so heavy that we cannot do it. అది ఎంతో భారం కలిగి మనం మోయలేనటువంటిది కాదు. It's something that we can do. దాన్ని మనం చేయగలము. Because whatever God asks us to do, he gives the power of the Spirit of God to do it. మనని ఏదైతే చేయమని దేవుడు అడుగుతాడో అది దేవుని యొక్క ఆత్మ సామర్థ్యంతో అది మనం చేయడానికి He సహాయపడుతుంది. will never ask you to do something which you can't do. మనం చేయలేని దాన్ని చేయమని ఆయన ఎప్పుడు అడగరు. In our natural strength, of course, we can't do. మన సామాన్య శక్తితో మనం చేయలేము. But we have the power of God with us. అయితే దేవుని యొక్క సామర్థ్యం మనకు తోడుగా ఉంటుంది. And if you want to have an obedient heart, God will help you to obey what he says. ఒకవేళ మనకు విధేయతైన హృదయం ఉన్నట్టయితే దేవుడు మనని ఆ విషయాలన్నీ ఆజ్ఞాకరంగా ఉండుటకు ఆయన సహాయపడతారు. Because the word of God also says, దేవుని వాక్యం మనతో చెప్తున్నది, the willingness and the doing of his good pleasure, he will give it. మనము ఆయన మాటను అనుసరించడానికి దాన్ని అవలంబించడానికి ఆయన మనకి అనుగ్రహిస్తారు. Even the willingness to do also he will give. మనం దాన్ని పాటించడానికి కూడా ఆయన మనకు You అనుగ్రహిస్తారు. must have the desire, Lord, I want to obey your voice. మనకి ఆ ఆశ ఉండాలి, ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అన్న ఆశ ఉండాలి. And you must have hunger that I want to be approved by God. మరి దేవుని తోట మెప్పు పొంది ఆకలి దప్పులు కలిగి ఉండాలి. Jesus gave a list of beatitudes. ఆయన చక్కటి ధన్యత వాక్యాల గురించి యేసు ప్రభువారు చెప్పారు. Blessed is he, blessed is he. There's so many blesseds. ఆశీర్వదింపబడినవాడు ఆశీర్వదింపబడినవాడు అని రాయబడి ఉంటున్నది. Meaning of being blessed means to be favored and be approved by God. మరి ఆశీర్వదింపబడటము అంటే దేవుని యొక్క చేత మెప్పు పొంది కటాక్షము కలిగి ఉంటాం. So it's a wonderful life when you are approved by God. అది చాలా అద్భుతమైన జీవితం, దేవుని చేత మెప్పు పొందటము. God is your father, and when God is pleased with what you are doing, it's a very blessed life. దేవుడు తండ్రి అంటున్నాడు, ఆయన మరి సంతుష్టపరచమన్నది ఎంతో ధన్యకరమైన జీవితము. We saw the first 4 beatitudes. మొదటి 4 ధన్యత వాక్యాల గురించి మనం ధ్యానించాము. Blessed are the poor in spirit. ఆత్మ విషయంలో దీనిలేని వారు ధన్యులు. Humble and low in spirit.
మరి దీన మనసు సాత్వికమైన మనసు గలవారు, no pride. ఎటువంటి గర్వం లేకుండా These people are blessed వారు ఆశీర్వదింపబడినవారు. because Jesus himself said, I am meek and lowly in spirit. ఎందుకంటే యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు, నేను సాత్వికుడను దీనుడను. Then we saw the next one. రెండవది, The blessed are the, those who mourn for the sins and abominations around them. మరి దుఃఖపడేవారు గారు ధన్యులు. అంటే ఎవరి కొరకు పాపల నిమిత్తమే మరి దుఃఖం చెందుతారో, పరిసరాలను బట్టి దుఃఖం చెందుతారో. Because you understand the heart of God. ఎందుకంటే నీకు దేవుని హృదయమును అర్థం And చేసుకున్నావు. what God grieves, you also grieve for it. ఏ విషయంలో అయితే దేవుడు దుఃఖపడుతున్నాడో ఆ విషయంలో నువ్వు కూడా దుఃఖపడుతున్నావు. God grieves for the sins of people దేవుడు మనుషుల పాపల నిమిత్తమే దుఃఖపడుతున్నాడు. because he knows where they're going. ఎందుకంటే ఆయనకు తెలుసు వారి మార్గం ఎటు వెళ్తున్నదో. He knows it's leading to hell. ఆయనకు తెలుసు వారు నరకముకు వెళ్తున్నారని. If you are saved and you're going to heaven, then why you should have compassion for those who are not coming to heaven. ఒకవేళ నువ్వు రక్షింపబడి పరలోకానికి వెళ్తున్నట్లయితే రక్షణ లేని వారు, నాశనం అవుతున్న వారి గురించి నీకు వారి ఏళ్ళ కనికరం కలిగి ఉండాలి. Don't be satisfied, I'm okay, my family is okay, that's enough. Not like that. నేను బాగున్నాను, నా కుటుంబం ఉంది అనుకుంటే సరిపోదు. Have compassion for those who are lost. అయితే నశించిపోతున్న వారికి ఏళ్ళ నీకు కనికరం కలిగి ఉండాలి. Pray for your neighbors. నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. Pray for your friends. నీ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన You have చేయాలి. so many friends who don't know Jesus. మరి మీ చాలా మంది స్నేహితులు దేవుని తెలుసుకుని వారు ఉంటున్నారు. Do you spend time praying for them? వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, సమయం Are, వెచ్చిస్తున్నావా? are you a light to them? నువ్వు వారికి ఒక మంచి చక్కటి వారిగా ఉంటున్నావా? If you have that compassion, God will bless you. ఒకవేళ నీకు అటువంటి కనికరం కలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. And third thing we saw was blessed are the meek. అయితే సాత్వికుల ధన్యులు అని రాయబడి ఉన్నది. Great strength, you know who you are, the power of God in you, and yet you control yourself. మరి దేవుని యొక్క సామర్థ్యం, శక్తి నీలో ఉన్న తెలిసిన కూడా నియంత్రణ కలిగి ఉంటే ఎంతో ధన్యతమై ఉంటున్నది. The Lord Jesus Christ was very meek. యేసుప్రభు వారు ఎంతో సాత్వికులై He is the ఉంటున్నారు. creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. Yet he humbled himself, washed the disciples' feet. ఎంతో ఆయన సాత్వికముగా తాను దీనులుగా ఉండి ఆయన శిష్యుల పాదములు కడిగారు. We must cultivate that meekness. మనం కూడా అటువంటి సాత్వికము అవలంబించుకోవాలి. The third thing was the blessed are those who hunger and thirst for God's righteousness. ఆ తరువాత మరి నీతి నిమిత్తమే ఆకలి దప్పులు కలిగి ఉండుట. Most people are hungering for the things of the world, the material things which cannot satisfy them. చాలా మంది మరి లోక విషయముల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి వారిని తృప్తిపరచలేని వాటి కోసం వెంట పెడుతున్నారు. Whatever amount you earn, you still want to earn more. ఎంత సంపాదించినప్పటికీ ఇంకా సంపాదించినటువంటి తృష్ణ. Whatever possessions you have, you want more possessions. ఎంత సమకూర్చున్నా ఇంకా ఏదో సమకూర్చుకోవాలని ఆశ. There is no satisfaction. అయితే ఎటువంటి తృప్తి లేకుండా ఉండటము. Only covetousness. అయితే కేవలము ఆ దురాశ ఉండటమే. That fellow has something more, I want even more than what that fellow has. అతనికి ఇంత ఉన్నది, నాకు అంతకంటే ఎక్కువ ఉండాలి అని ఆశపడటం. No satisfaction. ఎన్నటికి సంతృప్తి అన్నది No లేకుండా, contentment. ఎంతకి సరిపోతుంది అన్న భావం లేకుండటము. But the Lord said, blessed are those who hunger for God's righteousness and God's holiness and God's will in their lives. They are blessed. అయితే దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని కొరకు నీతి ఆపల దక్కులు కలిగినటము ధన్యత అని దేవుని వాక్యంలో చెప్పబడుతున్నది. Today we are going to talk of the fifth beatitude. అయితే ఐదవ ఒక ధన్యత వాక్యం గురించి మనం చదువు. In Matthew 5 verse 7. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. You know, our God is a judge. మన దేవుడు న్యాయవంతుడు. A day is going to come when everyone is going to stand before that judge. ఒక దినమున అందరము ఆయన న్యాయస్థానంలో మనం నిలిచి ఉండవలసిన వారమైనా. Someone said once, ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, if you don't meet God as your savior on this earth, you will meet him as a judge. ఈ లోకములో మనము దేవుణ్ణి రక్షకునిగా కనుగొనకపోయినట్లయితే పైన ఇంకొకసారి మనము న్యాయకర్తగా ఆయన ఎదుట నిల్చోవాల్సి వస్తున్నది. You know, our local judges are sometimes, they are corrupt. మరి ఈ లోకస్తులైన న్యాయవాదులు మరి ఒక్కోసారి మరి తప్పుగా ఉండే అవకాశాలు ఉంటున్నవి. But God is a just judge. ఆయన నిజమైన న్యాయవంతుడైన తీర్పు అంటున్నాడు. What he said he will do, it will be done. ఆయన ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చి ఆ విధంగా చేసే దేవుడు He అంటున్నాడు. said, if you are merciful, you will obtain mercy. కనికరం కలిగిన వాడు అయితే నీవు కనికరం పొందుదు అని రాయబడి ఉన్నది. Imagine standing before a righteous God and having no mercy. It will be terrible. ఒకవేళ నీతిమంతుడు న్యాయవంతుడైన దేవుని ఎదుట నిల్చోండి నీకు కనికరం లేని వాడైతే ఆ సమయంలో నువ్వు ఆయన సన్నిధిలో ఏ విధంగా నిలబడతావు? భయంకరము. If you want God to be merciful to you, you be merciful to others. ఒకవేళ దేవుడు నీకు కనికరం చూపాలంటే నువ్వు కూడా ఇతరుల ఎడల కనికరం చూపించు. So what does it mean to be merciful? మరి కనికరం కలిగి ఉంటున్నా అంటే ఏమిటి? It's a attitude of being kind to people. అది ఇతరుల ఎడల మరి జాలి కలిగి ఉండుట. It's forgiving them instead of being punishing to them, forgiving them.
అయితే వారు చేసిన తప్పులకు వారికి శిక్ష వేయకుండా వారిని క్షమించకుండా వారిని ప్రేమించడం కనికరించడం, being kind to people instead of being cruel to people. వారి ఏళ్ళ క్రూరంగా ప్రవర్తించకుండా కనికరం కలిగి ప్రవర్తించటము. It also means being compassionate. వారి ఏళ్ళ జాలి కలిగి ఉండుట. You know, your heart goes out to the people who are suffering. That is mercy. మరి దుఃఖపడుతున్న వారు బాధపడుతున్న వారి గురించి నువ్వు కనికరించి నీ హృదయం కదిలింపబడుట. Mercy is the nature of God. ఈ కనికరం అన్నది దేవుని స్వభావం అయినది. See, we have sinned against him and we deserve God's punishment. మనం దేవునికి విరోధంగా పాపం చేసి మనం పాపకు శిక్షకు గురి అయింటున్నాం. None of us deserve any mercy. మనం ఏ ఒక్కరం కూడా కనికరంకు అర్హులము కాదు. Because the Bible says the wages of sin is death. We are deserving death. ఎందుకంటే పాపమునకు జీతం మరణము, మన జీవితంలో మరణము ఖాయముగా ఉంటున్నది. But the nature of God is merciful. అయితే దేవుని స్వభావము కనికరమైనది. It doesn't mean that he'll just close his eyes to all the sin. That's not what it means. దీని అర్థం ఏదో ఆయన పాపమును చూసి కళ్ళు మూసుకుంటాడని కాదు. He won't just wash away the sin because merciful. He won't just throw it aside. Not like that. ఆయన కనికరం గలవాడు గట్టుగా ఏదో పాపమును కడిగేసి పక్కన పడేస్తాడని కాదు. He is just. ఆయన నీతిమంతుడు. And the punishment that is supposed to be given for sin, he himself took it upon him because of his merciful nature. అయితే మన పాపం నీతిపై వచ్చిన ఆ శిక్షను ఆయన తన మీద వేసుకుని ఆయన మనకి కనికరం See, చూపించారు. God does not say, okay, I'll only bless the good people and I'll punish the bad. దేవుడు నేను మంచి వారిని మాత్రమే కనికరించి మిగతా వారిని నేను నాశనం చేస్తాను. Many people have the idea of God. God is only, he'll bless only the good and he'll thrash the poor, the bad. చాలా మంది అనుకుంటారు దేవుడు మంచి వారిని ఆశీర్వదించి మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు అని అనుకుంటారు. The Bible says something else. అయితే బైబిల్ ఇంకో విధంగా చెప్తున్నది. In Matthew 5:4-48, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 48 వరకు మనం it చూసినట్లయితే says God, he sends his rain on the good and the bad. అయితే దేవుడు మంచి వారి మీద చెడు వారి మీదుగా మరి అందరికి సమానంగా వర్షం కురిపిస్తున్నారు. He gives his sun to the good and the bad. అయితే మంచి వారి మీద చెడు వారి మీద కూడా మరి సూర్యుడిని ఉదయింపు చేస్తున్నారు. He gives food to everyone. అందరికీ కూడా భోజనమును ఇస్తున్నారు. He looks after everybody. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. He doesn't say, oh, I'll only the people who follow me, I'll bless them, the rest of them I'll curse them. He doesn't say that. మంచి వారిని నేను ఆశీర్వదించి మిగతా వాళ్ళందరినీ నేను శపిస్తాను అని అంటలేదు. The Lord is of everlasting mercy, ఆయన అనంతకాల కనికరం కలిగిన దేవుడు. great compassion, ఎంతో గొప్ప కనికరం కలిగిన దేవుడు. tender mercy. ఆయన ఎంతో నమ్రత కలిగిన దేవుడు. We don't understand his deep, many of us don't even understand how deep his mercy is. ఆయన ప్రేమ ఎంతగా ఉంటున్నదో మనం అర్థం చేసుకోలేని వారమైనాం. And that's why Jesus said, even as your father is perfect, you also be perfect. ఏ విధంగా మీ తండ్రి సిద్ధుడై ఉన్నాడో అదే విధంగా మీరు కూడా సిద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. A mark of perfectness is a merciful heart. అయితే పర్ఫెక్ట్ గా ఉండటము అంటే అది మరి కనికరం కలిగి ఉండుట. Because you have understood who God is. ఎందుకంటే దేవుడు ఎవరు అన్నది నువ్వు అర్థం చేసుకున్నావు. You see his heart. నువ్వు ఆయన హృదయమును చూస్తున్నావు. And as he is merciful to others, you're also merciful to ఏ people. విధంగా అయితే ఆయన కనికరం కలిగి ఉన్నాడో నువ్వు కూడా కనికరం కలిగి ఉంటావు. You know, in the last days, the Bible says, towards the end times, ఆఖరి దినాల్లో అంత్య దినాల్లో బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? people are going to be merciless. మనుషులు మరి కరుణ లేని వారే ఉంటున్నారు. They will be cruel. వారు క్రూరులై ఉంటున్నారు. They will not have any compassion on others. వారు ఇతరుల యేల ఏమాత్రం కనికరం లేని వారే ఉంటున్నారు. Whenever you open the newspapers today, you will find some crime going, terrible crimes are going on. ఎప్పుడు మీరు న్యూస్ పేపర్ తీసినప్పుడు కూడా భయంకరమైన ఘోర అపరాధములు And you జరుగుతున్నాయి. wonder, how can a human being do this to another human being? ఒక మనిషి ఇంకో మనిషి యేల ఎంత క్రూరంగా ప్రవర్తించగలడు? How can people treat them so cruelly? ఇంత క్రూరంగా ఏ విధంగా అతను ప్రవర్తించగలడు? Every day you find, every page of the newspaper you find some terrible crime being committed. ప్రతి దినము న్యూస్ పేపర్ లో ఏదో ఒక చోట ఈ విధంగా మనం చూస్తూనే ఉంటున్నాం. Innocent young children are being molested. చిన్న చిన్న పిల్లలు అన్యాయంగా వారు మరి అత్యాచారానికి గురవుతున్నారు. Why is it happening? ఎందుకు అవుతున్నది ఈ విధంగా? The Bible says that those days are going to come and it is coming already, it's already upon us. అయితే బైబిల్లో రాయబడినది అంత్య దినాలు ఈ విధంగా ఘోరంగా ఉంటాయి అని రాయబడి ఉన్నది. In ఈ second- దినాలు మనం చూస్తున్నాం. In 2 Timothy chapter 3, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము it says, in the last days perilous times are going to come. The first verse. అంత్య దినంలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. And it says verse 2, men shall be lovers of their own selves, covetous, boasters, blasphemers, proud, unthankful, unholy, no natural affection, unmerciful. Oh, terrible things is mentioned about the people. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషకులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. Fierce people, మరి ద్వేషులు, angry people,
కోపం కలిగిన వారు, just looking after their own pleasures and no kindness and compassion to anyone else. స్వార్థ ప్రియులు, మరి ఇతరుల యేళ్ళ కనికరం జాలి లేనటువంటి వారు. This quality of mercifulness is going to become very rare. ఇటువంటి కనికరం కలిగినటువంటి లక్షణము చాలా అరుదుగా అనిపిస్తున్నది. And people who are merciful in this age, God will really bless them. ఈ సమయంలో కనికరం కలిగి వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవారైనారు. There is a story in the Bible. బైబిల్లో ఒక కథ గురించి వ్రాయబడి In Matthew chapter 18 verse 21 to 35, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 31 వరకు మనం there's చూసినట్లయితే a parable of the unmerciful servant. అక్కడ కృతజ్ఞత లేని కనికరం లేనటువంటి ఒక దాసుని గురించి వ్రాయబడి ఉన్నది. We have to understand this because అది మనం అర్థం చేసుకుంటే ఎంతో అవసరం. ఎందుకంటే if we are not merciful, we are going to face the same punishment that unmerciful servant faced in that parable. ఒకవేళ మనం కనికరం లేనటువంటి అయితే ఆ కథలో ఏ విధంగా అయితే కనికరం లేని దాసుడు మరి శిక్షణ అనుభవించాడో మనం కూడా అదే అనుభవించవలసిన వారమే ఉన్నాం. In Matthew 18:21 to 35, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వరకు మనం there's a చూసినట్లయితే parable of a rich man having many servants. అక్కడ ఒక ధనవంతునికి చాలా మంది దాసులు ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది. And one of the servants owed him a massive amount of money. ఒక దాసుడు ఆ యజమానికి ఎంతో ధనము అచ్చి ఉన్నాడు. And he couldn't pay it back. అతను తిరిగి చెల్లించలేకపోయాడు. And the master called him to his presence. ఆ యజమాని మరి ఆ నౌకర్ని పిలిచారు. Said, you pay all that money that is you owe me. Pay it now. ఆ దాసుని నువ్వు నాకు ఎంత అయితే అచ్చినావో అదంతా నువ్వు తిరిగి కట్టు అని అడిగాడు. Otherwise I'll throw you into prison till you pay me. ఒకవేళ నువ్వు కట్టనట్లయితే నిన్ను చెరసాల వేసాను కట్టేంత వరకు కూడా. And the man fell at his feet and said, have mercy upon me. వెంటనే ఆ దాసుడు యజమాని కాళ్ళు పట్టుకుని, అయ్యా నా మీద కనికరం చూపించు, Give me some time. నాకు కొంచెం సమయం నువ్వు, I'll pay you all. నేను నీకు మొత్తం చెల్లించేస్తాను. That master had mercy and compassion on that man. అయితే ఆ యజమానికి ఆ దాసుడి యొక్క కనికరము కలిగినది. He forgave all his debts. అతను చేసిన రుణమంతటిని మరి కొట్టివేశాడు. And the same servant went out and caught another servant by his throat. అయితే ఈ దాసుడు బయటికి వెళ్ళిన తర్వాత అతనికి వచ్చిన మరొక దాసుడిని పట్టుకున్నాడు. He said, pay me back the 100 rupees that you owe me. అతన్ని గొంతు పట్టుకుని, నువ్వు నాకు వచ్చిన 100 రూపాయలు తిరిగి చెల్లించు. He was forgiven of a massive debt and he could not forgive the 100 rupees. అయితే ఈ దాసుడు ఎంతో కోటి రూపాయలు కంటే విలువైన అచ్చి ఉండి అది క్షమింపబడగా బయటకు వచ్చి ఒక 100 రూపాయలు అచ్చి ఉన్న వాడిని And the క్షమించలేకపోయాడు. other man said, have mercy on me, I'll pay you back, give me some time. అయితే ఈ దాసుడు కూడా నా మీద కనికరం ఉంచు, నాకు కొంచెం సమయం కావాలి, నేను నిన్ను తర్వాత ఇస్తాను అన్నారు. He said, no, అయితే కుదరదు, you pay me now or get into prison. ఇప్పుడే నాకు చెల్లించు లేకపోతే నిన్ను జైల్లో వేస్తాను. And the rest of the servants took him and went back and complained to the master, that man you forgave, he couldn't forgive the other person. అయితే యజమానికి వచ్చి, ఏ దాసునైతే నువ్వు క్షమించావో ఆ దాసుడు తన కింద వచ్చిన మరొకరిని క్షమించలేదు అని మిగతా వారందరూ వచ్చి చెప్పారు. And it says in verse 32, 32వ వచనంలో, then the master called the servant and said, you wicked servant, I cancelled the debt of yours because you begged me. Shouldn't you not have had mercy upon your fellow servant just as I had mercy upon you? అప్పుడు వాని యజమాని వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారం నీవును నీ తోడుదాసుని కనిపవలసి ఉండను కదా అని వానితో చెప్పెను. And it says the next verse is very warning for all of us. This is a big warning. అయితే ఆ తర్వాత వచనంలో మనందరికి కూడా ఒక జాగ్రత్త గురించి మనకు రాయబడి ఉంటున్నది. And the master delivered him up to the tormentors till he should pay back all that was due to him. And so likewise, my heavenly Father will do unto you if you do not have mercy on your fellow man. అందుచేత వారిని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. If you live a life you don't have mercy upon your fellow human beings, God will deliver you to the tormentors. That is, the devil will punish you. అయితే నీ యొక్క సహోదరుని ఎడల నువ్వు కనికరం లేకుండా ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను బాధ పెట్టు వారికి అప్పగించును అని రాయబడి ఉంటున్నది. You know, those who don't have mercy on others, obviously they've forgotten what God has done for them. మరి ఎవరైతే కనికరం చూపరో వారు దేవుడు తన ఎడల ఏం చేశాడు అన్నది మర్చిపోయిన వారు. We deserve punishment. మనము శిక్షార్హులము. We are sinners. మనము పాపులము. We have sinned against the Almighty God. మనం దేవునికి విరోధంగా పాపం చేసి Yet ఉన్నాము. God had mercy on us. అయినప్పటికీ దేవుడు మన ఎడల కనికరం కలిగి The Bible says, while we are dead in sins, Christ died for us. మనం పాపంలో మృతులమైన సమయంలో దేవుడు మన కొరకు చనిపోయారు. యేసు ప్రభువారు మన We are కొరకు చనిపోయారు. saved because of His great mercy. మనము ఆయన గొప్ప కృపను బట్టి కనికరమును బట్టి మనము రక్షింపబడ్డాము. If you have that in your mind, then you will learn to be merciful to others.
ఈ విషయం మన హృదయంలో ధ్యానించుకున్నట్లయితే మనం మన తోటి వాటిని ఎల్ల కనికరంగా If you are unmerciful to others, that means you've forgotten how much mercy God had upon you. మనం ఇతరుల ఎల్ల కనికరం లేని వారైతే దేవుడు మన ఎంత మరి కనికరం చూపించారో మనం దేవుని మర్చిపోయిన వారంగా ఉంటున్నాం. And the warning is, if you don't have mercy on others, God will cancel your forgiveness and He will judge you. ఒకవేళ మనం ఇతరుల ఎల్ల కనికరం లేని వారు అయితే దేవుడు మన పాపములను క్షమించి కొట్టివేసి మనని బాధపరచువానికి అప్పగించును అని రాయబడి ఉంది. There is a very strict warning in James chapter 2 verse 13. మరి యాకోబు రాసిన పత్రిక 2:13 మరి చాలా తీవ్రమైన ఒక వార్నింగ్ మనకు రాయబడి ఉంటున్నది. It's good for us to remember that. అది మరి ధ్యానించడం ఎంతో అవసరమైనది. Judgment without mercy will be shown to anyone who has not been merciful. Very strong warning. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. See, but mercy rejoices against judgment. కనికరము తీర్పును మించి అతిశయపడును. So the Bible clearly warns us, if you do not show mercy, you will be judged without mercy. ఒకవేళ నువ్వు కనికరం చూపినట్లయితే నువ్వు కనికరం లేకుండా తీర్పు తీర్చబడదువు. What have you understood about God Almighty? దేవుని గురించి నీవు అర్థం చేసుకుంటున్నావు. What about His character? Do you understand His character? ఆయన వ్యక్తిత్వం గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? If you don't have mercy on others, obviously you have not understood who the God of the universe is. కనికరం లేనట్లయితే నువ్వు దేవుడు ఎవరు అన్నదాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. You have not understood the Almighty God. నువ్వు దేవుని ఎవరు అని అర్థం చేసుకోలేదు. In Jeremiah chapter 9 verse 24, యెరెమీయా గ్రంథం 9:24 మనం చూసినట్లయితే God tells us what you should have glory in. The glory isn't how to understand Him. అక్కడ మనం ఏ విషయంలో అతిశయించాలి అన్నది రాయబడి ఉంటున్నది. In Jeremiah 9:24 it says, let him that glorieth glory in this, that he understands and knows me, that I am the Lord which exercises loving kindness. It's also translated as mercy and judgment and righteousness in the earth. For in all these things I delight, says the Lord. అతిశయించువాడు దీనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవలను, అట్టి వానిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. God delights in these qualities. అట్టి వాని యందు నేను ఆనందించువాడను అంటున్నారు. Mercy, God delights in mercy. మరి కనికరం చూపు వాని యందు దేవుడు ఆనందిస్తున్నారు. If you understand who God is, నువ్వు దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, and you want His approval and favor in your life, ఆయన యొక్క మెప్పు, ఆయన యొక్క కనికరం నీ జీవితంలో చూడాలనుకుంటే you have to show mercy. నువ్వు ఇతరుల యందు కనికరం చూపాలి. If you are cruel to others, ఒకవేళ నువ్వు ఇతరుల యందు క్రూరంగా ప్రవర్తించినట్లయితే, if you don't show compassion to those who are weak, ఇతరుల యందు మరి బలహీనంగా ఉన్న వారి యందు నువ్వు కనికరము జాలి if you don't చూపించినట్లయితే, have mercy on your fellow man, నీ యొక్క తోటి సహోదరుని యందు నువ్వు కనికరం చూపినట్లయితే, God will not have mercy on you. దేవుడు నీకు కనికరం చూపడు. And when you stand before Him, you will be in a very bad shape. ఆయన ఎదుట నిలిచినప్పుడు నువ్వు ఎంతో మరి ఘోరమైన తీర్పుకు గురవుతావు. Even if you have been forgiven of your sins, if you have failed to show mercy, that day you will be judged without mercy. నువ్వు నీ పాపాలను క్షమించబడి కూడా నువ్వు కనికరం చూపించకుండా మరి న్యాయస్థానంలో ఆయన ఎదుట నిలిచి ఉన్నప్పుడు నీవు తీర్పులకు లోగవుతావు. The warning is, God may even cancel your forgiveness. నీకున్న ఆ వార్నింగ్ ఏంటంటే నిన్ను క్షమించిన క్షమాపణలు అన్ని కూడా మరి కొట్టివేయబడతాయి. Because you have not shown mercy. ఎందుకంటే నువ్వు తోటి వాని యందు కనికరంగా ప్రవర్తించలేదు. In God's sight, mercifulness is a very great value. మరి దేవుని దృష్టిలో కనికరం కలిగి ఉంటే ఎంతో ప్రాముఖ్యమైన విలువ కలిగినది. Because He Himself is a merciful God. ఎందుకంటే ఆయనే కనికరం కలిగిన దేవుడు. It's a tremendous mercy. ఆయన ఎంతో గొప్ప కనికరం In చూపించాడు. fact, you imagine what He has done for you. నువ్వు ఒకసారి ధ్యానించి ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడన్నది ఆలోచించినట్లయితే, There are some of us who have done terrible things in our lives. మన జీవితంలో ఎంతో ఘోర పాపములు చేసి ఉన్నాము. Many who are watching me now, you have done terrible things in your life. ఇప్పుడు ఈ ప్రచారం చూసిన వారు మీలో చాలా మంది ఎన్నో ఘోర పాపములు చేసిన వారు ఉన్నారు. Yet God had mercy on you. అయినప్పటికీ దేవుని యొక్క కనికరం మీ మీద ఉంటున్నది. The Bible says He has not dealt with us according to our sins, but He has had compassion on us. మనం చేసిన పాపములను బట్టి ఆయన మనకి శిక్ష విధించలేదు, కానీ ఆయన మన యందు కనికరం జాలి కలిగి ఉంటున్నారు. If God had to take individual things that you have done and punish you, there is no where you can stand. మనం చేసిన ప్రతి ఒక్క పాప నిమిత్తమైన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దండించడం అయితే మనం ఆయన ఎదుట నిలబడే అర్హత లేని వారము. But when we were sinners and hopeless, God had such mercy on us, He sent His Son to die for you. అయితే మన పాపములో ఆశాహీనంగా ఉంటున్న దిశలో ఆయన తన కుమారుని యేసు ప్రభువుని పంపించి మన కొరకు ఆయన చనిపోయారు చేశారు. And the righteous Son of God who never did sin, He came and died on our place because of His mercy.
నీతిమంతుడైన దేవుడు ఆయన ఏ పాపం చేయని వారు నీ కొరకు నా కొరకు మన పాపములు తీసుకుని ఆయన చనిపోయారు. Our salvation cost him so much. మన యొక్క రక్షణ ఎంతో మరి ఆయనకి వెల చెల్లించవలసి వచ్చినది. And if you want to be blessed by God, you have to have the same heart that God has. ఒకవేళ నువ్వు దేవుని చేత ఆశించినట్లయితే నీకు కూడా ఆ కనికరం ఉండాలి. You see, the Bible says, be perfect in heaven, be perfect even as your Father in heaven is perfect, be perfect. మీ తండ్రి అయిన దేవుడు ఏ విధంగా స్థితి పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు అదే విధంగా నీవు కూడా మరి పర్ఫెక్ట్ గా ఉండాలని. If you are a merciful man, then you have that kind of nature of God in you. దేవుడు కృప కలిగిన వాడు కనికరం కలిగిన వాడైతే నీవు కూడా అదే లక్షణం కలిగి ఉండాలి. What do you see in your life? నీ జీవితంలో నువ్వేం చూస్తున్నావు? Do you see mercy in your life or do you see a lot of hardness in your life? నీ జీవితంలో కనికరం చూస్తున్నావా లేదా కఠినత్వమును చూస్తున్నావా? When you see somebody suffering and in need, do you feel compassion for that person? ఎవరన్నా మరి కష్టంలో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు వారి కొరకు మరి కనికరం కలిగి ఉంటున్నావా? Then when you see the people who are lost and going blindly to hell, do you feel sad and sorrow for them? మరి నువ్వు చూస్తుండగా ఎవరన్నా మరి నశించిపోతూ మరి అంధకారంలో నరకానికి వెళ్తుంటా వారి గురించి నువ్వు దుఃఖపడుతున్నావా లేదా? When someone does something against you, do you do something back to them or against them, or do you show mercy to them? నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే వారికి వ్యతిరేకంగా నువ్వు ఏమైనా చేయాలని చేస్తున్నావా లేకపోతే వారికి ఏమైనా మంచి చేయాలని చూస్తున్నావా? Jesus, when he was reviled and he was beaten and he was tormented, he never talked back, he never reviled back. అయితే యేసుప్రభు వారిని వారు కొట్టి మరి గుద్ది ఆయన్ని హింస పెట్టినప్పుడు ఆయన ఏ మాట కూడా మౌనుడై ఉన్నారు. He forgave all his tormentors. వారు ఆయన్ని బాధ పెట్టి హింసించిన వారందరికీ కూడా క్షమించారు. And he prayed for them. ఆయన వారి కొరకు ప్రార్థన Said, చేశారు. Lord, forgive them. తండ్రి వీరిని క్షమించండి. They don't know what they're doing. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. When people do things against you, how do you react? నీకు విరోధంగా వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు? Do you take revenge on them? నువ్వు వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? Or do you show mercy to them? లేక కనికరం చూపిస్తున్నావా? A man who shows mercy is a very great man. ఎవరైతే కనికరం చూపిస్తారో వారెంతో మరి ధన్యుడై ఉంటున్నారు. The last days there are going to be very few people who show mercy. అంత్య దినాల్లో కనికరం చూపించే వారు బహు అరుదుగా ఉంటున్నారు. Only those who really know their God, they are the ones who are going to be merciful. ఎవరైతే తమ దేవుని నిజంగా తెలుసుకున్నారో వారే కనికరం కలిగి ప్రవర్తిస్తున్నారు. Wickedness is going to increase a lot in these days. అంత్య దినాల్లో మరి క్రూరత్వము దుష్టత్వము ఎంతో ప్రబలమై ఉన్నది. But merciful people are the ones who will be blessed and favored by God. అయితే కనికరం గలవారు దేవుని యొక్క కటాక్షమును మరి అనుగ్రహం పొందిన వారే అంటున్నారు. Have you known the Lord of mercy? కనికరం కలిగి దేవుని నువ్వు తెలుసుకున్నావా? Do you know this great God that we serve? మనము ఆరాధించే ఆ మహోన్నతుడైన దేవుని నువ్వు తెలుసుకున్నావా? Have you experienced his mercy upon your life? ఆయన కనికరం నీ జీవితంలో అనుభవించావా? First you have to experience his mercy before you can be merciful. మొదట నువ్వు ఆ కనికరం అనుభవించాలి ఇతరులకు చూపించే మొదట. If you have not experienced his mercy, then how can you be merciful? ఒకవేళ ఆయన కనికరం నువ్వు అనుభవించినట్లయితే నువ్వు ఇతరులకు ఏ విధంగా చూపించగలవు? Maybe you are watching me today and you have never known the God of mercy. ఒకవేళ మీరు నన్ను చూస్తున్న వారు మీకు ఇప్పటి వరకు దేవుడు కనికరం గల దేవుడు అని మీరు గ్రహించలేదేమో. Why didn't you come to meet him? Why didn't you know him? ఎందుకు వచ్చి ఆయన్ని తెలుసుకోరు? Why didn't you call upon him and ask him to come into your life? ఎందుకు ఆయన పిలిచి ప్రభువా నా జీవితంలోకి రా నిన్ను ఆహ్వానిస్తున్నాను నిన్ను అంగీకరిస్తున్నాను అన్నారు? He will save you. ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. You may have done many sins. మీరు ఒకవేళ ఎన్నో పాపాలు చేసి You ఉండొచ్చు. may have done horrible things in your life. మీరు ఎన్నో ఘోరమైన అపరాధములు చేసి ఉండొచ్చు. But God is a God of mercy. అయితే దేవుడు కనికరం కలిగిన He దేవుడు. will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. Jesus died for you. యేసు నీ కొరకు చనిపోయారు. God doesn't want, is just not just waiting to punish you. He wants to forgive you. దేవుడు నిన్ను మరి శిక్షించడానికి కాదు కానీ ఆయన నిన్ను రక్షించడానికి ఎదురు Why చూస్తున్నారు. didn't you repent of your sins and pray with me now? ఎందుకొరకు మీరు పశ్చాత్తాపడి నాతో కూడా ప్రార్థించరు? Lord Jesus, ప్రభు యేసు forgive me of all my sins. నా పాపములన్నీ క్షమించండి. I'm a sinner. నేను పాపిని. I've done terrible things against you. నేను నీకు విరోధంగా ఎన్నో ఘోర పాపములు I'm చేశాను. ashamed of what I've done. నేను చేసిన వరకు నేను సిగ్గుపడుతున్నాను. Forgive my sins. నా పాపములను క్షమించు. Have mercy upon my soul. నా ఆత్మ మీద కనికరం చూపించు. Save me, Lord Jesus. నన్ను రక్షించు యేసు. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకో. I believe you died for me on the cross. నేను విశ్వసిస్తున్నాను నువ్వు నా కొరకు శిలువలో చనిపోయావు. Wash me in your precious blood. నీ రక్తం ద్వారా ప్రశస్త రక్తం ద్వారా నన్ను కడగండి శుద్ధిని చేయండి. Make me a new person. నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయండి. Thank you for hearing my prayer. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. See, God heard your prayer. ఆమేన్. దేవుడు మీ ప్రార్థన ఆలకించారు. And he will show mercy upon you. ఆయన నీ మీద కనికరం చూపించారు. If you have called out to him sincerely with all your heart. ఒకవేళ మీరు పూర్ణ హృదయంతో ఆయన్ని మీరు పిలిచినట్లయితే. And now you also go and show mercy to your fellow neighbor. నువ్వు కూడా వెళ్ళి నీ యొక్క తోటివానికి పొరుగువానికి కనికరం చూపించు. As he forgave you.
ఏ విధంగా ఆయన నిన్ను క్షమించారో You forgive all the other people. నువ్వు కూడా వెళ్ళి అందరిని క్షమించు. Don't hold any anger and cruelness against anybody. ఎవరు మీ ఎదుట గాని మరి ఆ క్రూరత్వం గాని శత్రుత్వం గాని మనసులో పెట్టుకోవద్దు. Then you will be sons and daughters of the Most High God. ఆ దినమున మీరు దేవుని యొక్క కుమార్తెలై ఉంటున్నారు. You will grow in the nature of Christ. ఆయన యొక్క దైవిక స్వభావంలో మీరు పెరుగుతున్న వారై ఉన్నారు. And that nature is a merciful nature. అది కనికరం కలిగిన స్వభావము. Remember, blessed are the merciful, for they shall obtain mercy. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందెదరు. I'll see you again next week. వచ్చే వారు మీతో మళ్ళీ కలుసుకుంటాను. God bless you. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.